గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ నోవా అజయ్ కుమార్. కండరాలు, మజిల్స్, మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆ కండరాలు ఎంతో బలంగా ఉండాలి. మన కదలికకు, నడవడానికి, పరిగెత్తడానికి, వంగడానికి, పనులు చేయడానికి కండరాలు బలంగా ఉంటేనే శరీరం బలంగా ఉన్నట్టు. కండరాలు బలంగా ఉంటేనే శరీరానికి మంచి ఆకృతి, మెటబాలిజం బాగా జరుగుతుంది, గాయాల నుండి రక్షణ కలుగుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలు బలహీనమైతే మనం నిలబడలేము, సరిగా కూర్చోలేము, నడవలేము, పనులు చేయలేము. కాబట్టి కండరాలు బలంగా ఉండడం ఎంత అవసరం. మనకి కండరాలు అంటే బలంగా ఉండాలి అని అనుకున్న ప్రతి సందర్భంలో ప్రోటీనే గుర్తొస్తుంది. వయసు పైబడుతున్న కొలది కండరాలు క్షీణిస్తూ ఉంటాయి. వీటిని కాపాడుకోకపోతే కొన్ని రకాల అలవాట్లు కూడా కండరాలను క్షీణింపచేస్తాయి. వీటిని సరైన సమయంలో గుర్తించి సరైన రీతిగా మనం చొరవ తీసుకొని వాటిని కాపాడుకోకపోతే దీర్ఘకాలికంగా మరి చాలా ప్రభావం చూపిస్తుంది. మనం కండరాలు బలంగా ఉండాలి అని విన్న ప్రతి సందర్భంలో మాంసాహారాన్ని గురించి లేదా ఎగ్స్ గురించి ఆలోచిస్తాం. మనకి కండరాలు బలంగా ఉండడానికి ఒక ప్రోటీనే కాదు, ఇంకా మనం తీసుకునే ఆహారంలో చాలా మార్పులు రావాలి. మన శరీరానికి వ్యాయామం అవసరం. ప్రత్యేకంగా తగినంత నిద్ర, ఒత్తిడి లేని జీవితం, ఇవన్నీ మన కండరాల బలానికి ఎంతో దోహదం చేస్తాయి. కండరాల క్షీణతను తగ్గించడానికి లేదా కండరాలు బలంగా ఉండడానికి ఒక ప్రోటీనే కాదు, కానీ మన పరిభాషలో స్థూల, సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్, ఫ్లూయిడ్స్, బాడీ ఎక్సర్సైజ్ చాలా అవసరం. వయసు పెరుగుతుంది అనుకుందాం, కండరాల మోతాదులో ఆ నాణ్యత లేదా బలం తగ్గడం సహజమే. అయితే దాన్ని నిలువరించకపోతే బలహీనమవుతాయి. మనం కింద పడిపోవడం, ఎముకలు విరగడం, గాయాలవ్వడం, రోజువారీ పనులు సరిగా చేసుకోలేకపోవడం, అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఈ దినం ఈ వీడియోలో కండరాలు క్షీణించకుండా, కండరాలు బలహీనం అవ్వకుండా, కండరాలు బలంగా ఉండడానికి ఏం చేయాలి అని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రోటీన్తో పాటు కీలకమైన పోషకాలు, ఇంకా మనం ఏం తీసుకుంటే, ఎటువంటి వ్యాయామం చేస్తే, ఎటువంటి అలవాట్లు మనకు కండరాలకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది పిండి పదార్థాలు. పిండి పదార్థం శరీరానికి ప్రధాన శక్తి వనరు. మనం తీసుకున్న ఆహారంలో కొంత పిండి పదార్థం గ్లైకోజన్ రూపంలో కండరాల్లో నిలువ ఉంటుంది. మనం వ్యాయామం చేసినప్పుడు, ఎక్కువ శక్తి అవసరమైనప్పుడు శరీరం దీన్ని వాడుకుంటుంది. పిండి పదార్థం ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుంది. ఒకవేళ తగినంత పిండి పదార్థాలు మనం తీసుకోకపోతే శరీరం శక్తి కోసం కణజాలాన్ని వాడుకుంటుంది. ఇది కండర క్షీణతకు దారితీస్తుంది. అందుకే నిండు గింజలు, ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఆ పిండి పదార్థాలు ఉన్న ఆహార పదార్థాలు కండరాల బలానికి మేలు చేస్తాయి. రెండవది మెగ్నీషియం. ఇది మన శరీరంలో దాదాపు 300 పైగా జీవరసాయన చర్యల్లో పాలు పంపులు పొందుతుంది. దీనిలో చాలా వరకు కండర ఆరోగ్యాన్ని, బలాన్ని చేకూర్చే చర్యల్లో నేరుగా ముడిపడి ఉన్నవే. ఈ చర్యలు చాలా వరకు కూడా కండర ఆరోగ్యాన్ని, కండర బలాన్ని, కండర కదలికల్ని నియంత్రించేవే. అందుకే మెగ్నీషియం చాలా అవసరం. ఇది ప్రోటీన్లు ఉత్పత్తి కావడానికి మాత్రమే కాకుండా కండరాల్లో ఇన్ఫ్లమేషన్ లేకుండా కాపాడుతుంది. మెగ్నీషియం కండర మరమ్మతులను అనగా రిపేర్ని చేస్తుంది. కండర కదలికలు, కండర బలం లేదా కండరం ద్వారా
జరిగే చర్యలు సజావుగా జరిగేటట్టు చేస్తుంది. అందుకే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. చిక్కుళ్ళు, పప్పు గింజలు, ధాన్యాలు, విత్తనాలు వీటిలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వయసు పైబడుతున్న కొలది ఆకలి, పోషకాలను అబ్జార్బ్ చేసే కెపాసిటీ వృద్ధుల్లో తగ్గుతుంది. అందుకే వృద్ధుల్లో కండరాలు బలహీనమవుతాయి. ఇక మూడోది తగినంత నీరు తీసుకోవడం. రోజుకు 3 నుండి 4 లీటర్ల నీరు. దీన్ని పోషకంగా గుర్తించరు, కానీ మనం జీవించి ఉండడానికి నీరు కండర మోతాదులో దాదాపు 76% నీరు ఉంటుంది. అందువల్ల కండర సామర్థ్యం పెరగాలన్నా, సజావుగా పనిచేయాలన్నా, కండరాలు క్షీణించకుండా తగినంత నీరు మనం తీసుకోవాలి. వృద్ధులకు దాహం వేస్తున్న సంగతి తెలీదు. అందుకే వారు డీహైడ్రేషన్లోకి వెళ్తారు. వారు కండరాలు బలహీనం అవడానికి ఇదొక కారణం. ఇక ఐరన్, రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు అందించబడతాయి. ఐరన్ కండరాల పనితీరులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని మోతాదు తగ్గితే, అనగా ఐరన్ మనం తీసుకోకపోతే కండర కణజాలాల్లో ఆక్సిజన్ నిలువ చేసే మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ సరిగా ఉత్పత్తి కాదు. దీంతో కండర సామర్థ్యం తగ్గుతుంది, కండరాలు బలహీనమవుతాయి. కాబట్టి ఐరన్ డిఫిషియన్సీ కండరాల బలహీనతకు కారణమవుతుంది. అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. తర్వాత బెల్లం, జాగరీకి సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. క్యారెట్ ఎక్కువ తీసుకోవాలి. వీటిల్లో పుష్కలంగా మనకి ఐరన్ దొరుకుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇవి మంచి కొవ్వుల తరగతికి చెందినవి. ఇవి కండరాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కణాల్లో ఉన్న వాపులు దీర్ఘకాలం కొనసాగితే కండరాలు దెబ్బతింటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ప్రోటీన్లు ఉత్పత్తి చేస్తాయి, కణజాలాలను రిపేర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కండరాలకు ఎంతో మేలు చేస్తాయి. సాల్మన్, సార్డైన్, మ్యారకిల్ వంటి చేపలు, అవకాడో, అక్రోట్స్, అవిసె గింజలు, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాటిలో పుష్కలంగా లభ్యమవుతాయి. విటమిన్ డి, ఇది కండరాలు ఆరోగ్యంగా ఉండడానికి, బలంగా ఉండడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీని గ్రాహకాలు కణజాలాల్లో ఉంటాయి. విటమిన్ డి స్థాయిలు తగ్గితే, డెఫిషియన్సీ వస్తే కండరాల బలహీనత, కండరాల కదలికలో వేగం తగ్గడం, బలహీనం అవడం, కింద పడిపోవడం జరుగుతాయి. కాబట్టి కండర సంకోచానికి తోడ్పడే కాల్షియం శరీరం గ్రహించడానికి తోడ్పడేది ఇదే. శరీరానికి ఎండ తగిలినప్పుడు మన శరీరం విటమిన్ డి తయారు చేసుకుంటుంది. కానీ మనకు ఈ విటమిన్ డిఫిషియన్సీ ఎక్కువగా ఉంది. ప్రత్యేకంగా వయసు పైబడుతున్న కొలది దీని లోపం మరింత పెరుగుతుంది. కాబట్టి ఆహారం, ఎండలో ఉండడం, ట్యాబ్లెట్స్ ద్వారా మాత్రమే కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా మనకు డి విటమిన్ దొరుకుతుంది. ఇక కండరాలు బలంగా ఉండడానికి తగినంత నిద్ర, రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర కండరాలు రిపేర్ అయ్యే సమయం అన్నమాట. మరమ్మతులు జరుగుతాయి. నిద్రలేమి కండర క్షీణత కారణం అవుతుంది. బయట దొరికే ఆహార పదార్థాలు తినకూడదు, వేయించిన వస్తువులు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు, జంక్ ఫుడ్స్ని తీసుకోకూడదు, చిప్స్, కూల్ డ్రింక్స్ అంటారు కదా, వాటిని తీసుకోకూడదు. ఇవి కండరాల క్షీణతకు కారణం అవుతాయి. ఇక ప్రాముఖ్యమైనది, కీలకమైనది వ్యాయామం. ఇది కండరాల బలానికి చాలా ప్రాముఖ్యమైనది. ఉన్న పరిస్థితిని బట్టి, వయసును బట్టి మనం నిపుణుల సలహా మేరకు కండరాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి. పుషప్స్, స్క్వాట్స్, ప్లాంక్, వెయిట్ లిఫ్టింగ్, ఇవి నిపుణుల సలహా మేర కనీసం వారంలో 3 నుండి 5 రోజులు ఖచ్చితంగా ఈ పుషప్స్, స్క్వాట్స్, ప్లాంక్ ఎక్సర్సైజ్ చేయాలి. స్ట్రెచ్ ఎక్సర్సైజ్, వ్యాయామానికి ముందు, వ్యాయామం తర్వాత స్ట్రెచ్ ఎక్సర్సైజ్ ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది, కణ సామర్థ్యాన్ని పెంచుతుంది, కణాల బలాన్ని పెంచుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే
నేర్చుకున్నామో వాటన్నిటినీ ఆచరణలో పెట్టడం ద్వారా కండర క్షీణతను నుంచి మన దేహాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా చక్కని శరీర ఆకృతి, కండరాలు ఆరోగ్యంగా బలంగా ఉంటేనే మనం అటువంటి స్థితిని పొందగలుగుతాం. కాబట్టి శరీరాన్ని అశ్రద్ధ చేయకుండా ఈ సూచనలు పాటించడం ద్వారా కండర క్షీణత నుండి కాపాడుకోవడం మాత్రమే కాకుండా కండరాలని బలంగా ఉంచుకోవడానికి దోహదం చేస్తుంది.